రాష్ట్రంలో పాలన పడికేసింది. సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. కరెంటు కోతలతో జనం తెగ ఇబ్బంది పడుతున్నారు. జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ లేదు. సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం అందిస్తున్నారు. ఆ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆసుపత్రి పరిసరాల్లో పవర్ సప్లై సరిగ్గా ఉండేలా చూసుకోవడం లేదన్నారు. ఉన్న జనరేటర్ పనిచేయడం లేదని విరుచుకుపడ్డారు. ఆ క్రమంలో సెల్ ఫోన్ లైటు వెలుతురులో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో 300 మందికి పైగా రోగులుంటారు. ఇక్కడే ఇలా ఉంటే చిన్న చితక ఆసుపత్రిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో పేదలకు కనీసం వైద్య సేవలు అందడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ఇకనైనా గాలిలో మేడలు కట్టడం ఆపి కనీస సౌకర్యాలు కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఇవాళ ఏదైతే జైరాబాద్ ఏరియా ఆసుపత్రిలో సెల్ ఫోన్ వెలుతురులో వైద్యం చేస్తున్న దానిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవైపు కరెంటు కోతలు, మరోవైపు ఆసుపత్రి ఉన్న జనరేటర్ పనిచేయదు. చివరకు సెల్ ఫోన్ అయితే వెలుతురుతో చికిత్స చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వైద్యానికి సంబంధించిన చెప్పేసి కూడా మండిపడ్డారు. 300 పైగా పేషెంట్లు వచ్చే జైరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇతర ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉంది అంటే కూడా ఆ ప్రభుత్వంపై మండిపడ్డారు. 7.5 కాలంలో పాలనంతా పడిపేసింది. పేదలకు వైద్యం అందకుండా పోతున్నది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు గాలిలో మేలు కట్టడం మానేసి కనీస సౌకర్యాలు కల్పించండి అంటూ కూడా సందర్భంగా దుయ్యబట్టారు. ఏదైతే స్వయంగా వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఏ విధంగా విస్తుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళ అక్కడికి వచ్చే పేషెంట్ల బంధువులు వాళ్ళ నేను రాని బిడ్డ సర్కార్ దవాఖాన నుంచొని వాళ్ళ నేర్పోతే సర్కార్ దవాఖాన తీసుకొచ్చిన గత బీఆర్ఎస్ పాలన ఇవాళ మరొకసారి గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే సర్కార్ దవాఖాన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని కూడా మంటగలిపే విధంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చేశారు. వాళ్ళు మళ్ళొకసారి అదే రీతిన ఈ ప్రభుత్వం వివరిస్తుంది. ప్రభుత్వంలో కనీసం కూడా పట్టుకు చేయలేదు. వాళ్ళ అనేక చోట్ల మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల వైద్యానికి దూరమవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. పేదోళ్లకు వైద్యం అందించడానికి ఆనాడు పల్లె దవాఖానాలు కావచ్చు, బస్సు దవాఖానాలు చెప్పి ఆ పేదవారికి దగ్గరికి వైద్యం అందించిన ఘనత గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆసుపత్రిలో లేక జనరేటర్ పనిచేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.